హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ చాలా రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే తక్కువ సమయంలో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో ఒక చిన్న టిప్ షేర్ చేశాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 to 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూను పోపు దినుసులను వేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం కొంచెం కలరు చేంజ్ అవ్వనిద్దాం. ఇప్పుడే ఇందులోకి మనము 2 స్పూన్లు ముందుగానే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకుందాం. ఇప్పుడు ఈ శనగపప్పును కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలాగ తుంచి సగానికి వేసుకుందాం. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇందులోకి 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. అప్పుడే పాలకూర ఫ్రై టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మంచిగా వేగనిచ్చేద్దాం. చూసారు కదా, ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి బాగా కలుపుకోవాలి. నేను 2 కట్టల పాలకూరను తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మంచిగా. ఇప్పుడు పాలకూరలో నుండి నీరు బయటకు వచ్చి దగ్గర పడే వరకు ఉడికించాలి. ఈ పాలకూరని మనం మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. అప్పుడే కలరు పాలకూర గ్రీన్ లాగే ఉంటుంది. మూత పెట్టి ఉడికించుకున్నాం అనుకో కలరు నల్లగా అయిపోతుంది. అందుకే మనం మూత పెట్టకుండా నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. ఎందుకంటే ఆ కూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనము తక్కువగానే వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. చూసారు కదా, పాలకూరలోంచి వాటర్ అంతా మంచిగా పోయి మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక సీక్రెట్ టిప్ చెప్తా అన్నట్టుగా 1 స్పూను ఇందులోకి శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి వేసుకోవడం వల్ల పాలకూర ఫ్రై మరింత టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, టేస్టీ హెల్దీ పాలకూర ఫ్రై తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.